బైబిల్ చదవాలనుకునేవారికి 7 సూచనలు. బైబిల్ చదవాలనుకుంటున్నవారు అందరి మధ్య, ఏవో శబ్దాల మధ్య కాకుండా ఒంటరిగా గదిలోకి వెళ్లి దేవునిని సహాయమడిగి ప్రార్థించండి. బైబిల్ ధ్యానపూర్వకముగా అర్థం చేసుకుంటూ చదవండి. బైబిల్ పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో కాకుండా బైబిల్ నుండి నేర్చుకోవాలనే ఉద్దేశ్యంతో చదవండి. చదివేటప్పుడు ప్రక్కన నోట్బుక్ వాడండి. బైబిల్ చదివేటప్పుడు మీకు అర్థమైన విషయాలను అందులో రాసుకోండి. అప్పుడు ఆ విషయాలు ఎక్కువ రోజులు గుర్తుంటాయి. పాత నిబంధన నుండి కొన్ని అధ్యాయాలు, క్రొత్త నిబంధన నుండి కొన్ని అధ్యాయాలు చదవండి. బైబిల్ చదివేటప్పుడు దేవుడు నీతో మాట్లాడినవి, నిన్ను ధైర్యపరచినవి, దేవుడు ఆజ్ఞాపిస్తున్నవి, దేవుని వాగ్దానాలు ఇలాంటివి అండర్లైన్స్ చేసుకుంటూ చదివితే మీరు అవి మరలా చదవాలనుకున్నప్పుడు సులువుగా ఉంటుంది. బైబిల్లో మీకు అర్థంకాని వాటి ముందు క్వశ్చన్ మార్క్ వేసుకోండి. మీరు బైబిల్ తెలిసిన వారిని కలిసినప్పుడు వారితో మీ సందేహాలు పంచుకోండి. వీలైనప్పుడల్లా కొంతమందితో బైబిల్ స్టడీ చేసుకోండి. అది బైబిల్ అర్థం చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.